So hello guys, good morning, welcome to a new vlog. Let's begin the show. టైం 10:30 అవుతుంది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే. ఇప్పుడు చెప్తుంది మమ్మీకి ఉపవాసం అని. ఇప్పుడు నేనే వండుకోవాలి మళ్ళీ. నన్నే వండమని చెప్తుంది, నేనే వండుకోవాలి కాదు. సో మనం వండుకుంటూ మాట్లాడదాం. మీకు చూపెడతా ఎట్లా వండుతాం. ఉప్మాని వేసేది వన్ టైం లేదు. ఫస్ట్ గిన్నె వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ పోసినాం. జీడిపప్పు ఇవి లేకపోతే ఉప్మా వేసుకోకూడదు మీరు కూడా. గంటే 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 ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ అయిన క్యాష్ పక్క వేసుకొని ఇంకొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర వేసేసి అవి చిట్పట్ రండి, చిట్పట్ అట్లా మాడిపోతాయి. తర్వాత ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి దూరంగా పారిపోండి. పైన చిల్లుతుంది. ఇవి రెండు వేసేసి ఒక 20 మీటర్స్ దూరంగా ఉండండి, లేకపోతే పైన పడుతుంది. నాకు పడ్డట్టు ముఖం మీదనే పడ్డది ఆయిల్, ఫోన్ మీద కూడా పడ్డది. చలో ఇది నాకు పని చెప్పింది, మమ్మీ ముచ్చట పెడుతుంది మళ్ళీ ఫ్రెండ్తో. ఇది మంచిగా వేగినాక దాదాపు వేగినాయి. మమ్మీ ముచ్చట పెట్టి, మమ్మీ ఏ పో ముచ్చట పెట్టుకో, ముచ్చట పెట్టు. కరివేపాకు వేయండి, మళ్ళీ దూరంగా ఉండండి. నేను ఇక్కడ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, మమ్మీ ముచ్చట పెడుతుంది. 2 నిమిషాలలో అయిపోతుంది ఉప్మా. ఇదేంటిది? రవ్వ అంట, దీంతో వేస్తారా ఉప్మా? ఓకే, నేను ఉప్మా వేస్తున్నా కానీ ఉప్మా దేంతో వేస్తారో తెలియదు. కలపండి, ఇట్లా ఇసుకలో కలిసినట్టు ఉంటుంది సేమ్, కానీ ఇసుక కదా ఉప్మా. ఇట్లా పక్కన నుంచి మా మమ్మీని అది పట్టుకోమని మీరు ఒకటే చిత్తం కలపండి. మిక్స్ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. పక్కన ఎందుకు పెట్టుకున్నాం? ఈరోజు మాస్టర్ చెఫ్ వంట ఎట్లా చేయొద్దో చెప్తున్నాను నేను. తర్వాత వాటర్ పోసుకోండి. మీ ఇంట్లో ఆక్వాఫైర్ ఉంటేనే వాటర్ పోసుకోండి, లేకపోతే పోసుకోకండి. ఉప్మా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మొత్తం గ్రీజీగా, ఇంకోటి పొడి పొడి. నాకు పొడి పొడి అంటే ఇష్టం, ఎందుకంటే హాస్టల్లో ఉన్నప్పుడు మొత్తం గ్రీజీ పెట్టేసి నేను తాగేవాళ్ళం, ఉప్మాని తినేవాళ్ళం కదా అక్కడ. మమ్మీ కొత్తిమీర ఏది మమ్మీ? కొత్తిమీర లేకపోతే నేను తినా. ఉప్మా వేసినప్పుడు కొత్తిమీర, జీడిపప్పు మ్యాండేటరీ, లేకపోతే ఉప్మా వేసుకోకూడదు మీరు కూడా. అపచారు. కొంచెం సాల్ట్, ఇంకొంచెం వద్ద. ఓకే, ఇంకొంచెం అవుతుంది, తెలుసు మమ్మీ. తర్వాత మమ్మీ నన్ను వదిలేసిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో నాకు కూడా తెలియదు. ఏం చేయాలి? ఇట్లా చూసుకుంటూ ఉండండి ఇంకోసేపు. నాకు కంటెంట్ లేదు ఈరోజు వీడియో తీయడానికి. సో ఏదో ఒకటి కంటెంట్ లాగా చేసేసి వీడియో తీస్తున్నాను నేను. బోర్ కొడితే అయినా పర్లేదు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే అద్భుతమైన వంట మీరు ఇంట్లో ప్రయత్నించకండి. యాక్చువల్లీ బాగానే ఉంటుంది, మరి అంత దరిద్రంగా చేయాలి. ఇట్లా పోస్తూ ఉంటుంది మీ మమ్మీ పక్క నుంచి, మీరు ఇట్లా కలుపుతూ ఉండండి. గట్టిగా అయిపోతే ఎట్లా? ఇప్పుడు మీ మమ్మీకి ఇచ్చేసేయండి, మీ మమ్మీ కలుపుతుంది. ఇప్పుడు జీడిపప్పుని, కొత్తిమీరని ఉప్మాలు వేసేయండి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువ తింటా కొత్తిమీర, నాకు ఇష్టం. ఫైనల్గా నేను ఎంతో కష్టపడి పక్క నుండి మమ్మీతో చేయించిన జీడిపప్పు ఉప్మా రెడీ. తమ్ముడేల్ నేను కష్టపడి చేయించిన జీడిపప్పు ఉప్మా కాబట్టి ఎట్లా బాగానే ఉంటుంది. యాక్చువల్లీ జీడిపప్పులే ఒక్కటి కూడా కనిపించట్లే. ఉంది. దీని ఫైనల్ ప్రజెంటేషన్ ఇది. బాగుంది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మమ్మీ ఇంకా చేయడం లేదు, పూజ చేస్తుంది. పూజ అయిపోయాక తింటారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఆఫీస్ ల్యాప్టాప్ వచ్చేసింది కొత్తది. ఎవరికైనా ల్యాప్టాప్ కొరియర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు మాత్రం. ఎందుకంటే ఆఫీస్ ల్యాప్టాప్ వస్తే మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. టైం 2 అవుతుంది.
నేను లంచ్ చేసేసిన ఇప్పుడే. నాన్న కూడా తినేసి షాప్కి వెళ్ళిపోయిండు. మమ్మీ యాజ్ యూజువల్ పనికి పోయింది. ఇది ఎంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు చూడండి ఒకసారి. ఇది లిటరల్గా ఒక 4 days ముందు స్టార్ట్ చేసారు అంతే. ఎంత ఫాస్ట్గా చేసారు. కానీ మా ఇంటి మీద అంటే 2nd, 3rd floorలో ఆల్మోస్ట్ 1 month చేసారు. 1 month. అది కూడా ఫుల్ రూమ్స్ కన్స్ట్రక్షన్ కాలేదు, జస్ట్ గోడలు పెట్టారు అంతే. 1 month పని చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది మొత్తం. కొందరు కష్టపడతారు, కొందరు మెల్లగా చేసుకుందాంలే అన్నట్టే ఉంటారు. కష్టపడేటోళ్ళ పైకి వస్తారు. నేనైతే ఇప్పుడు కొంచెం వర్క్ చేసుకుంటున్నా. వర్క్ ఉంది నాకు. వర్క్ చేసేసుకొని కాసేపు పడుకుంటా. నాకు కొంచెం హెడేక్లా ఉంది గజ్. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. మమ్మీ లేదు, ఒక్కనే ఉన్నా. డోర్లు వేసుకొని ఉన్నాను లిటరల్గా. బయట నుండి లాక్ వేసి లోపల నుండి గొల్లం వేసుకున్నాం. అంటే అంతమంది వస్తున్నారు ప్రచారణ కోసం, ఓట్లట్టుకోవడానికి వస్తారు కదా. ఒకటే పార్టీ లిటరల్గా ఒకటే రోజు 3-4 సార్లు వస్తుంది. నాకేదో మెమరీ లాస్ ఉన్నట్టు, మర్చిపోతే ఎట్లా అని చెప్పేసి ఒకటే రోజు వచ్చిన వాళ్ళు 3-4 సార్లు ఒకటే రోజు వస్తున్నారు. ఎట్లా అంటే అరే ½ an hour అయిపోయింది, మర్చిపోతాడేమో, గుర్తిద్దాం పా అన్నట్టే. తినమ్మ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు. మళ్ళీ ఒక్కసారి వస్తే 20 మంది వస్తున్నారు. సరే వచ్చిర్రు చెప్పేసి వెళ్ళండి. ఒక్కసారి చెప్పింది మార్నింగ్ వచ్చినప్పుడు ఒకసారి చెప్పింది, ఈవినింగ్ వచ్చేవారికి 4 times రిపీట్ చేస్తూనే ఉన్నారు. అదేదో టేప్ రికార్డ్లో రికార్డ్ చేసి చెప్పినట్టు. ఇంకొకటి ఉంటాడు ఇక్కడ మూల చివర వ్యాన్ పెట్టుకొని ఉంటాడు, లౌడ్ స్పీకర్ పెట్టుకొని. వీళ్ళన్నా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వచ్చి గుర్తు చేస్తున్నారు. వాడైతే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ పార్టీ పాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెడుతూనే ఉన్నాడు. నాకు మొత్తం వింటూనే ఉండాలి నేను, నాకు మర్చిపోవద్దు అని చెప్పేసి. ఇంతగానో అడుక్కుంటున్నారు మరి. నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది, ఈవినింగ్ టైం కదా. ఏమైనా తినేసి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేసుకుంటా. బాయ్ గాయ్స్. అసలు ఈరోజు నేను వ్లాగే తీయలేదు సరిగ్గా కాదు, అసలు నేను వీడియో తీయనే లేదు. ఎందుకంటే నాకు వర్క్ స్టార్ట్ అవుతుంది స్లోగా, నా ఆఫీస్ వర్క్. సో నేను వ్లాగ్ తీయడానికి నాకు అవ్వట్లేదు. ఇంకొకటి మమ్మీ ఇంట్లో లేదు. మమ్మీ ఇంట్లో ఉంటే ఏదో ఒక 5 minutes వీడియో అన్నా తీసేవాడిని కామెడీగా. మమ్మీ కూడా ఇంట్లో లేదు. నాకు ఏం వీడియో చేయాలో అర్థం అవ్వట్లేదు. బయటికి వర్క్ వదిలేసి వెళ్ళలేను. ఇంట్లో ఉండి చూపిస్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడు యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయినాక ఇంకా బిజీ అయిపోతా వర్క్లో. అప్పుడు వ్లాగ్స్ ఎలా తీయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా మేనేజ్ చేయాలి ఈ వ్లాగ్స్ని, నా వర్క్ని. ఇదేంటిది, దేనికే ఇది? వినాయకునికా? అలా సంకష్ట చతుర్దశి కాబట్టి వినాయకునికి గరక పెట్టాలి. అంటే ఎక్కడ దేవుళ్ళ రూమ్లోనా? టైం చూడండి గైస్, 9 అవుతుంది. ఇప్పుడు పెడతాడట. ఇప్పుడు పెడతావు? ఈ టైంలో పెడతావా? 9 o'clock, నైట్ 9 o'clockకి దేవుడి దగ్గర ఏదో పెడుతుంది గడ్డి, గరకని అంటుంది. మళ్ళీ గడ్డి అంటే మళ్ళీ ఫీల్ అవుతుంది. పొగ పెట్టింది, దీపం పెట్టింది. ఆ పొగ మొత్తం ఇల్లు అంతా అవుతుంది ఇప్పుడు. కానీ స్మెల్ మంచిగా ఉంటుంది. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్ వచ్చిన బాక్స్. ఇందులో పడేసింది గడ్డి మొత్తం. ఇది ఇంటి బయటనేమో చల్లగా ఉంది, ఇంటి లోపలేమో వేడిగా ఉంది. నేనైతే టేబుల్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటున్నా రోజు. నైట్ టైం దేవుడికి పూజ చేసుకుంటూ తిరుగుతుంది మమ్మీ. ఇంతకుముందు ఇవి ఏం అలవాట్లు లేకుండా మమ్మీకి. ఇక్కడికి వచ్చినాక మా కొత్తలు కట్టుకున్నాక ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. మంచిగా దేవుళ్ళకి పూజ చేయడం, గుడికోవడం, ప్రతిరోజు గుడికోవడం ఇవన్నీ అలవాటు చేసుకుంది. సో గైస్, నా డిన్నర్ అయితే అయిపోయింది. టైం కూడా 11 అవుతుంది. మమ్మీ నాన్న ఇద్దరు పండుకున్నారు. ఈ వీడియోకి ఇంకింతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వ్లాగ్. బాయ్.